పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు. దీనిపైన పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనకు తరలి వెళ్లారు. అయితే ప్రధానంగా గతంలో 2014 నుంచి 19 వరకు అంటే ఈ సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పోలవరం ఆంధ్రుల జీవనాడిగా పేర్కొంటూ ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా మార్చుకొని ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అత్యంత పటిష్టంగా, అత్యంత నిర్మాణాత్మకంగా, అత్యంత నాణ్యతగా ఆ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి కూడా ప్రతి క్షణం దానికి సంబంధించి పూర్తిగా కూడా పర్యవేక్షించేవారు. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా రికార్డులను కూడా సృష్టించింది ఆ నిర్మాణానికి సంబంధించి మాత్రం. మరోవైపు ఈ నేపథ్యంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడం కానీ ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఆరోపించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తాము కేంద్ర సహాయ సహకారాలతో అని చెప్పేసి కూడా ఆ ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పోలవరం పైన దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు కూడా తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నిర్దిష్ట సమయానికి పూర్తి చేసేందుకు పూర్తిగా సహాయ సహకారాలను కూడా కోరింది. గతంలో 58,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ పనులు ప్రారంభించారు. కానీ అంచనా వ్యయం భారీగా పెరిగింది. అదనంగా మరొక 4,000 కోట్ల అంటే ప్రస్తుతం 62,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ తో ప్రజెంట్ అయితే పోలవరం వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా డయాఫ్రమ్ వాల్ లో ఇప్పటి వరకు కూడా 36% మాత్రమే పూర్తి అయింది. ఇంకా గ్యాప్ 1, గ్యాప్ 2 కూడా పూర్తి స్థాయిలో కూడా పనులు చేయవలసి ఉంది. సో ఈ డయాఫ్రమ్ వాల్ తో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2 కూడా ఫిల్లింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ పోలవరం నిర్మాణం అయితే పూర్తి అవుతుంది. ఇది 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే నిపుణులు కూడా అధ్యయనం చేయడం జరిగింది. మరోవైపు ఇటు సంబంధిత అధికారులతో పాటు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి విమల రామానాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా గ్యాప్ 1, గ్యాప్ 2 తో పాటు డయాఫ్రమ్ వాల్ అలాగే ఎడమ కాలువ, కుడి కాలువ ఈ పోలవరానికి సంబంధించి పూర్తిగా కూడా పరిశీలించిన తర్వాత అదే స్పాట్ లో ఈ ఎవరైతే అధికారులతో అలాగే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళతో అలాగే పోలవరం అథారిటీతో కంప్లీట్ గా కూడా ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేయడం జరిగింది. పోలవరాన్ని నిర్ణీత సమయం ఏదైతే 2027 డిసెంబర్ కల్లా తాము పూర్తి చేయాలనుకున్నామో సో దానికి పూర్తిగా కేంద్రం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రితో పాటు అలాగే జలశక్తి శాఖ మంత్రి టిఆర్ పాటిల్ అలాగే ప్రధానిని కూడా కోరినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే ఇటు పోలవరం
పర్యటన ముగించుకొని మధ్యాహ్నం నుంచి ఆయన రాజమండ్రికి వెళ్లి నేరుగా ఢిల్లీకి వెళ్లి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. సో హరికిషన్ అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే వాళ్ళు చెప్పారు 2 అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. అమరావతి రాజధాని చేయడం, అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిగా నిర్మించడం. అయితే అమరావతికి సంబంధించి ఇప్పటికే సచివాలయాలు నిర్మించారు, కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి మీరు అన్నట్లుగా ప్రతి సోమవారం కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎగ్జిక్యూషన్ కి ఎంతకాలం పట్టొచ్చు? అలాగే వాళ్ళు ప్రకటించిన డేట్ ప్రకారం అంటే కేవలం ప్రభుత్వం తరపు నుంచి పనులు జరిగితే సరిపోదు, ఇంకా ప్రకృతి తరపు నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందాల్సి ఉంటుంది. సో అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ డేట్ ని ప్రకటించడం జరిగిందా? ఎగ్జిక్యూషన్ అప్పటి వరకు అంటే ఎగ్జిక్యూషన్ ప్రకారం అప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ గా నిర్మించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? తప్పకుండా సువర్ణ. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చాలా మంది అంటే ఎవరైతే మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అలాగే అంబటి రాంబాబు మాజీ మంత్రులు వీళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కొన్ని డేట్లు కూడా అసెంబ్లీ సాక్షిగా. కానీ ఆ సమయానికి అయితే పూర్తి చేయలేకపోయారు. సో దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తాము మాటలు చెప్పము చేతల్లో చేసి చూపిస్తామని చెప్పేది కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేసే విధంగా కూడా అడుగులు వేస్తోంది. సో అయితే గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ఏదైతే అక్కడ నిర్మించినటువంటి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ అయితేనేది అలాగే డయాఫ్రమ్ వాళ్ళు ఇదంతా కూడా పూర్తిగా లేట్ కావడం అలాగే కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి నిపుణుల బృందం వచ్చింది. అంటే ఇతర దేశాల నుంచి కూడా నిపుణుల బృందం వచ్చింది. ప్రత్యేకంగా పోలవరాన్ని అధ్యయనం చేసింది. గత వరదలతో ఎంత నష్టం వాటిల్లింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను సిద్ధం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించింది. సో దాని ప్రకారమే అంచనా వ్యయం అయితే భారీగా పెరిగింది. సో దాన్ని పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో అంటే నిర్వహిస్తామన్నా లేదు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే కాస్త ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఇన్సెంటివ్ తీసుకొని ఖచ్చితంగా వీలైనంత త్వరగా నిర్మిస్తుందని చెప్పేది కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా అడుగులు వేయడం జరిగింది. ప్రధానంగా ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా మార్చుకొని పూర్తిగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సూచనలు ఇస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టించారు. కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏ రకంగా పరుగులు పెట్టించారో అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేది కూడా అందరూ ఊహించారు. కానీ అక్కడ ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందుల కారణాల దృష్ట్యా ముందుకు అడుగులు వేయడానికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. సో ఆ తర్వాత కంప్లీట్ గా దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వం చేసింది. ఒక క్లారిటీతో వచ్చింది. ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా రెక్టిఫై చేయాలన్న దానిపైన కూడా నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా వాటికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి ఎవరైతే నిపుణుల బృందంతో పాటు అలాగే సంబంధిత అధికారులకు కూడా సూచనలు సలహాలు అయితే ఇవ్వనున్నారు. ఒకటే కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది 2027 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడే విధంగా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఈ రోజు ఆయన పూర్తిగా ఈ పోలవరానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షించి ఎవరైతే పోలవరం అథారిటీకి సంబంధించినటువంటి అధికారులకు దిశ నిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా పూర్తి స్థాయిలో అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైతే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి 36% మాత్రం పూర్తయింది. దాన్ని పూర్తి స్థాయి చేసేందుకు అహర్నిశలు శ్రమించాలి. అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ను కూడా పూర్తి చేసేలా కాపర్ డ్యామ్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, సో దాని ప్రాధాన్యత ఎంత వరకు ఉంది, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు పర్యవేక్షణ చేసి అధికారులకైతే దిశ నిర్దేశం అయితే చేయనున్నటువంటి పరిస్థితి అయితే సాధ్యంగా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్. ఇది క్లేస్ దీంట్లో నుంచి కింద పోనివ్వదు అనమాట. అట్లాగే ఈ డయాఫ్రామ్ వాల్ కూడా రాక్ వరకు ఉంటుంది కాబట్టి కింద నుంచి కూడా ఫ్లో ఉంటుంది సార్. ఈ మొత్తం ఈ మన కోరు ఈ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ గా వాటర్ ని ప్రివెంట్ చేసేస్తారు. ఇది అది ఓన్లీ స్టెబిలిటీ అనమాట. దీనికి స్టెబిలిటీ ఇవ్వడం కోసం మన అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాక్ కవర్ అయ్యేటప్పుడు ఫోటో సార్ అంటే ఇప్పుడు మనం పూర్తి చేసినప్పుడు వచ్చిన ఫోటో.
ఎస్ పోలవరం ప్రాజెక్ట్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తున్నారు. అధికారులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి వివరాలు అడిగి